మనం ఇప్పటివరకు చూసుకున్నాం. భూమిని చేసిన ఆయన భూమికి ఆజ్ఞాపించి, మొదటి సందేశంలో మనం చెట్లు ఎలా తయారవుతున్నాయో, భూమి ఎలా ఫలిస్తుందో, ఎన్ని రకాల వనరులు మనకు అందిస్తుందో చూసాం. అలాగనే పక్షుల గురించి విన్నాం, జంతువుల గురించి విన్నాం. సర్వసృష్టి దేవుని యొక్క మహిమను కొనియాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే ఈ సృష్టికి, ఈ మట్టికి అధికారం ఇచ్చిన దేవాదేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇది భూమి యొక్క స్థితి. భూమి ప్రభువుని ఎలా కొనియాడుతుంది, ఏం చేస్తుంది, అలాగనే భూమి మానవులకు అందిస్తున్న ఇవన్నీ సద్వినియోగం చేసుకోకుండా మరి దుర్వినియోగం చేస్తున్న మనుషుల కొరకు ఏం మాట్లాడుతుంది, సృష్టికర్తను అది ఎలా ప్రార్థిస్తుందో మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగనే మనం కొన్ని సందర్భాల్లో భూమి మాట్లాడుట మనం చూద్దాం. మనం చెప్తాం, భూమిని కొలిచేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భూమాతని, భూతల్లని, భూమి సమస్తానికి ఇదని. అలాగనే వ్యవసాయదారులు ఏరువాక సాగటం అని, అంటే మొదటిగా వర్షాలు పడేటప్పుడు మరి దున్నుకోవటం, భూమి ఇటు నాకు ఫలం కావాలని, అలాగనే ఫలం వచ్చిన తర్వాత కొంచెంగా కట్ చేసి కృతజ్ఞతగా దేవునికి ఇవ్వటం, లేకుంటే పేదవాళ్ళకి ఇవ్వటం మనం చూస్తున్నాం. దీన్నే పొలి అంటారు. అది వ్యవసాయ భాషలో పొలి అంటే కొంచెంగా తీసి కృతజ్ఞతగా చేసేదాన్ని. ఆ పంటలో కొంచెం తీస్తాం. అలాగనే పంటను కొన్ని సందర్భాల్లో కొంతమందికి, పేద ప్రజలకి విడిచిపెట్టడం కూడా మనం చూస్తుంటాం. ఈ భూమి యొక్క కృతజ్ఞతగా మనం ఇవన్నీ చేస్తున్నాం. చివరికి భూమి ఏమంటుంది, ఈ భూమి ఎవరిది, ఎవరిచ్చారు మనకు, ఏం చేశారని మనం ఆలోచించి చూసినట్లయితే మరి భూమి చేస్తున్న పనులన్నీ మనకు తెలుసు. భూమి మరి ఎందుకు ఒక్కోసారి కోపగించుకుంటుంది, భూమి ఎందుకు ఒక్కోసారి మొరాయిస్తుంది, పంటలు ఎందుకు సరిగా పండట్లేదు అని మనం ఆలోచించినట్లయితే భూమి ప్రార్థించడం మనం చాలా అరుదుగా చూస్తాం. ఇది చాలా ఆశ్చర్యాన్ని, ఆలోచనను కలిగించింది. నిజంగా ఈ భూమిని ధ్యానం చేస్తే మనకు సమస్తము భూమి మీద నివసిస్తున్నాం కనుక అర్థమవుతుందని దేవాదేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం, చూడండి. భూమి మొదటిగా రిఫరెన్స్ చూద్దాం. వాక్యం, భూమి మనిషికి బోధిస్తుందా? నోరు ఉందా భూమికి? చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించు. చూడండి, ఇక్కడ భూమిని గురించి ధ్యానం చేస్తే మనకు బోధిస్తట. కొంచెంగా మనం ధ్యానంలోకి వెళదాం, భూమిని గురించి ఆలోచిద్దాం. ఈ భూమి మీద నివసిస్తున్నాం మనం. మరి నిజంగా మనం చేసే కార్యక్రమాలన్నీ భూమి మీదనే జరుగుతున్నాయి కనుక మరి భూతల్లిని మొక్కే వారిని కూడా మరి పాపస్థితిలో భూమిని ఏడిపించటం, భూమిని ఇచ్చేయటం మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం, ఈ భూమి అసలు ఎవరిది, ఎవరికి దీని మీద హక్కు ఉంది, ఈ భూమికి ఉన్న హక్కు ఏంటి, దీన్ని తయారు చేసి ఇచ్చిన మరి ఓనర్ గారు కావచ్చు, లేకుంటే అధికారి కావచ్చు, లేకుంటే ప్రభువు కావచ్చు, ఆ భూమిని ఎలాగా కొనియాడుతుంది ఆయన్ని అనేది మనం చూసినట్లయితే చూడండి. ఇంకో రిఫరెన్స్ చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, సమస్త భూమియు నాదే కదా. చూడండి, భూమిని తయారు చేసిన ఆయన సృష్టిలో 6 దినాల్లో మరి సృష్టి అంతటిని చేసి మనకి ఆయన హ్యాండ్ఓవర్ చేసి ఇచ్చిన ఆయనే చెప్తున్నాడు, ఈ సమస్త భూమి నాది. ఇలా చెప్పిన వాళ్ళు ఎవ్వరూ ఇప్పటివరకు కనపడలే మనకు. ఎందుకంటే ఎవరో చేయలేదు కనుక. భూమిని చేసిన ఆయన, పంచభూతాలను ఇచ్చిన ఆయన, మానవులను సృష్టించిన ఆయన ఒకే ఒక ఆయన కనుక ఒక్కడు అని అందరం ఒప్పుకుంటాం. కానీ ఆ ఒక్కడెవరో తెలియక మనం సతమతమయ్యి నానా రూట్లలో వెళ్ళిపోయి మనం ఆ యొక్క దేవాదేవుని ఆరాధించకుండా మరి దెయ్యాలను పట్టుకుని కొంతమంది, నక్సలైట్లను పట్టుకుని కొంతమంది ఇష్టం వచ్చిన మానవ రూపాలు. నిజంగా మనం ఆలోచించినట్లయితే జంతువులు, పురుగులు, పక్షులుని దేవుని రూపంగా మార్చేసి దేవుని అవమానపరుస్తున్నట్టుగా మనం దేవుడు సెలవిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అలాగని దేవునికి మాట్లాడలేనివాడు కాడు, కదలలేనివాడు కాడు, చూడలేనివాడు కూడా కాదు. దేవుడు ఎలా ఉండాలో అలాగనే ఉన్నాడు. ఆయన రూపంలో మనకిచ్చి మనం తయారు చేయడు తప్ప నిజంగా మరి దేవాదేవుని చూసినట్లయితే మనకున్న రూపం ఆయనదని మనకు తేటగా అర్థమవుతుంది. ఇది మనం చూద్దాం. ఇంకా ఆయనే చెప్తున్నాడు, ఈ భూమి నాది,
ఈ భూమి మీద ఉన్న సర్వాధికారం నాది, నేను చేశాను అని చెప్తున్నాడు. చూడండి ఇంకొక కీర్తన భాగం 50వ కీర్తన, కీర్తన భాగం 50వ కీర్తన చూద్దాం దయచేసి 5వ వచనం, తర్వాత 5, 10వ వచనం కూడా చూద్దాం. చూడండి, ఎవరైనా చదవండి. నా భక్తులను నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని, నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుస్తున్నాడు ఆయన. ఎందుకంటే భూమి ఆయన సొత్తు, ఆయన చేసింది కనుక ఆకాశాన్ని భూమిని కూడా రండి నా భక్తులు నా దగ్గరికి సమకూర్చండి, నా పిల్లలు నాకు కావాలి, నా వారసులు నాకు కావాలి అని పిలుస్తూ ఉన్నాడు. అలాగే 10వ వచనం కూడా చూద్దాం. అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశుపక్షాదులన్నీయు నావే కదా. నిజంగా చూసినట్లయితే మరి కొంతమంది ఇక్కడ పంచుకుంటున్నారు, కబ్జా పెట్టేస్తున్నారు. ఈ 2 కొండలు ఉన్నాయి, ఆ కొండ నాది, ఈ 5 కొండలు ఉన్నాయి, ఈ 7 కొండలు ఉన్నాయి అని చెప్పి పంచుకుంటా ఉన్నారు. 1000 కొండల మీద పశుపక్షాదులన్నీయు, ఈ కొండలన్నీవి నావే కదా. లేళ్ళు గొంతులు వేసినట్టు, బాగా బలిసిన గొర్రె పొట్టేళ్ళు గొంతులు వేసినట్టు నా ముందు ఈ కొండలు గొంతులు వేస్తాయని ఇంకో సందర్భంలో దేవాదేవుడు చెప్తున్నాడు. అలాగే మనం భూమి గురించి ఆలోచించినట్లయితే భూమి ఎన్ని రకాలుగా ప్రాధేయపడుతుందో, బాధపడుతుందో, మన కొరకు ఇచ్చే విలపిస్తుందో చూద్దాం. దయచేసి చూడండి, ఆమోసు గ్రంథం చూద్దాం. ఆమోసు ద్వారా మనకు పలుకుతున్న మాటలు చూద్దాం. దయచేసి చదవండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అతడు ప్రకటించినది ఏమనగా యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తమ స్వరము వినబడజేయుచున్నాడు. కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్న. చూడండి, ఇక్కడ కాపర్లు సంచరించే మేత భూములు దుఃఖిస్తున్నాయని మరి దేవాది దేవుడు గర్జిస్తే ఇక్కడ ఏడుస్తున్నాయి ఇవి. ఆయన గద్దిస్తున్నాడు భూమిని ఆయనది గనక, ఆయన దానికి ఓనర్ గనక, అధికారి గనక, ఆయన చేసుకున్నాడు గనక మరి బిడ్డతో సమానం భూమి. ఆ భూమిని గద్దిస్తున్నాడు ఆయన. గద్దిస్తుంటే ఆ భూములు, మేత భూములు ఏడుస్తూ ఉన్నాయి. చూడండి, ఏడుస్తూ ఎందుకు ఏడుస్తున్నాయి ఇవన్నీ చూసినట్లయితే చూడండి, మనం ఇంకొక సందర్భం చూద్దాం. ఇంకో సతాయించే వాళ్ళని తాగి ఓకే, ఇంకెవరో ఫ్రెండ్స్ చూద్దాం. దయచేసి ఆదికాండం తీయండి. ఆదికాండం 36వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. దయచేసి చదవండి. వారు విస్తారమైన సంపదలు గలవారు కనుక వారు కలిసి నివసించలేకపోయి, వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయెను. భూమి వారిని భరించలేకపోయెను. చూద్దాం, మనం భూమి ఎందుకు భరించలేకపోతుంది? బరువు ఎక్కువైందా? మనం చూసినట్లయితే వీడి భూమికి బరువురా, వీడు పోతే బాగుండు అని చాలా సందర్భాలు మన కోపం వచ్చినప్పుడు వేరే వాళ్ళ గురించి కానీ మనకు చికాకు తెప్పించిన వాళ్ళ గురించి అని మాట్లాడుతూ ఉంటాం. ఆ భూమికి బరువా? నిజంగా బరువేనేమో. చూసినట్లయితే మరి అధిక జనాభాలో మన దేశం ఒకటి. ఈ భూమికి బరువైన ఈ దేశంలో మరి ఇంత పాపము విస్తరిస్తూ ఉండగా మరి వారి పశువులు, వారి యొక్క ప్రవర్తన, వాళ్ళ జనాభా పెరిగింది కనుక భూమి భరించలేకపోయింది. కానీ ఈ రోజున భూమిని చూసినట్లయితే ప్రతి క్షణము భూమి దేవాదేవుని రిక్వెస్ట్ చేయటం, నాకు అవకాశం ఇయ్యి, నేను వీళ్ళని ఇది చేస్తానటం, ప్రార్థించడం దేవుడిని మనం చూస్తున్నాం. దేవాదేవుడు ఈ భూమికి ఇచ్చిన గొప్ప అధికారం వలన అది మరలా తిరిగి భరించలేక, ప్రభువా నువ్వు సమస్తము చేయమన్నావు, చేస్తున్నా నీ ఆజ్ఞ ప్రకారం, కానీ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్న నీ పిల్లల పరిస్థితి చూసినట్లయితే చూడు ప్రభువా ఎలా ఉందని చెప్పి అది మన గురించి ప్రాధేయపడటం, రిక్వెస్ట్ చేయటం, ప్రార్థన చేయటం మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, దయచేసి మనం చూద్దాం రెఫరెన్స్. ఓకే, మనం చూసినట్లయితే సంఖ్యాకాండం దయచేసి చేయండి. 26వ అధ్యాయం, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాం. ఇక్కడ భూమి ప్రార్థన చేసి ఏం చేసిందో మనం చూద్దాం. భూమికి ఏం ప్రార్థన చేసింది దేవుడికి మనం గమనించినట్లయితే మనకి తేటగా అర్థమవుతుంటుంది. చూద్దాం, చదవండి దయచేసి. కోరహు ఈ సమూహం నుంచి వేరుపడిన వాడై, అతని సమాజము వేరుపడిన సమాజం యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో
విరోధముగా వాదించిన వాదించిన దాతాను దాతాను అభిరాములు అభిరాములు ఉండి. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఈ విస్తరించిన ఈ జనాభాలో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా తయారవటం మనం చూస్తున్నాం. వాళ్ళు పేర్లు కూడా ఉన్నాయి, ఆ గుంపు కూడా ఉంది. వీళ్ళు అనేక మంది విస్తరించి తిరగబోటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ కొరకు భూమి భరించలేకపోతుంది కనుక ఈ భూమి దేవాదేవుని రిక్వెస్ట్ చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ప్రభువా, మాట వినని లోబడని ఈ మూర్ఖపు జనాంగాన్ని నాకు అప్పగించి ప్రభువా, వీళ్ళని నేను నాశనం చేస్తానయ్యా. వీళ్ళు ఈ మాట వినరు, మొండివాళ్ళు వీళ్ళు. అలాగనే భూమి పుట్టినప్పటి నుంచి నువ్వు అనుకున్న ఉద్దేశ ప్రకారంగా వీళ్ళు బ్రతకట్లేదు కనుక తండ్రి, నాకు ఒక్క ఛాన్స్ ఈ ప్రభు అని భూమి సమస్త సృష్టి కూడా ప్రార్థించడం మనం గమనిస్తున్నాం. ఇక్కడ ప్రార్థనగా ప్రతిఫలంగా మరి ఎంతో ఇష్టంగా ప్రేమించిన దేవాదేవుడు మానవుడిని తన రూపం తన ఆత్మని ఇచ్చి ఉన్నాడు కనుక వాటిని నాశనం చేయటం ఆయనకి ఇష్టం లేక, అలాగనే చెడును భరించడం ఇష్టం లేక మరి భూమే భరించలేకపోతుంది. దేవుడు చేసిన భూమి దేవుడు ఎలా భరిస్తాడు? మనం చేసే పనులు ఎలా ఉన్నాయి? మోసం, దగ ఈ రోజుల్లో చూసినట్లయితే ఇంకా విపరీతంగా పెరిగిపోయినాయి. అన్నీ మర్డర్లు కానీ మోసాలు కానీ డబ్బు కోసం ఏదంటే చేస్తున్నారు. మొన్నే చూసాను నేను, స్నేహితులు, మంచి స్నేహితులు ఇద్దరు పనికి వెళ్ళి వస్తూ మరి 30 రూపాయల కోసం స్నేహితుడిని చంపేయటం, అలాగనే ఒక చిన్న మాట కొరకు కత్తులతో పొడుచుకోవడం, చనిపోవటం ఎంత ఈజీగా అయిపోయిందంటే మరి దీన్ని భూమి ప్రతి క్షణం గమనిస్తుంది కనుక, భరిస్తుంది కనుక, భరించలేక అది సృష్టికర్తను ప్రార్థించుట, ప్రాధేయపడుతూ మనకు కనబడుతుంది. ప్రాధేయపడినప్పుడు దేవాదేవుడు ఎంతో వేదంతో బాధతో సరే నీ ఇష్టం అని చెప్తేనే అది ఏ కార్యమైనా చేస్తుంది. చూడండి అది ఏం చేసిందో. మరి ఈ యొక్క ఎదురు తిరిగిన బ్యాచ్ని మనం చూసినట్లయితే మనకు తేటపడుద్ది. మనం భూమి ధ్యానంలో ఉన్నాం. చూద్దాం, దయచేసి కంటిన్యూ చేయండి దాన్ని. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 280 మందిని భక్షించినప్పుడు భూమి తన, చూడండి గమనించాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివే. చూడండి, భూమికి నోరుందా? ఉంది. భూమి నోరు తెరచి 251 మందిని మింగివేయటం మనం చూస్తున్నాం. ఈరోజు వరకు వాళ్ళు ఏమయ్యారో చూద్దాం. చూడండి, మింగివేసినందున వారు దుష్టాంత దెయ్యాలుగా మారారట. ఈరోజు మనల్ని నడిపిస్తున్న దెయ్యాలవే. నేను కూడా అనేకమైన సందర్భాల్లో దెయ్యాలంటే నమ్మకం లేదు, నమ్మేవాడిని కాదు. అసలు దేవుడిని నేను నమ్మను, నేను దెయ్యాలను అసలు నమ్మేవాడిని కాదు. మరి ఈ రోజుని చూసినట్లయితే మరి దెయ్యాలు ఎక్కడికక్కడ మాట్లాడటం, దెయ్యాలతో పోరాటం, భూతాలతో పోరాటం, అపిత్రాత్మలతో అనేక మందితో నానా రకాల హింసలు పెట్టి అది మరి రోగిస్తుల్ని చేయటం, తర్వాత మనుషులు సంపాదించుకున్న అవి తినటం, నరుడా నాకు సమర్పించు, నాకు పెట్టు, నాకు అది కావాలి ఇది కావాలని ఏడుపుకి తినటం, ఆ దెయ్యాలు మనం చూస్తున్నాం. వాటి మీద పోరాటమే క్రైస్తవత్వం. క్రీస్తు మనకి ఇచ్చిన సందేశం. ఆయన కూడా ప్రజలను ప్రేమించాడు కనుక నువ్వు వాడిని విడిచిపెట్టి బయటికి రానప్పుడు అవి విలవెల్లాడిస్తూ అలాగనే అరుచుకుంటూ గంతులు వేసుకుంటూ కేకలు వేసుకుంటూ అయ్యా మమ్మల్ని శిక్షించుకో, మమ్మల్ని కాల్చుకో, మమ్మల్ని దయించుకో అని ప్రాధేయపట్ట మనం చూస్తున్నాం. ఆ దెయ్యాలు మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే ఇవి బయటపడ్డాయి కనుక ఈరోజు క్రీస్తు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దెయ్యాలు భయపడతాయి. ఈ భూమి ప్రార్థిస్తున్న రీతిని బట్టి మరి వాళ్ళు దుష్టాంతాలయ్యారు, దెయ్యాలయ్యారు. ఈ రోజున 33.5 కోట్ల దెయ్యాల మధ్యలో మనం జీవిస్తున్నాం. ఆ యొక్క స్థితిని మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే భూమి ఇంకేం చేస్తుందో చూద్దాం, ఇప్పుడు ఏం ప్రాధేయపడుతుందో చూద్దాం. చూడండి దయచేసి, చూడండి చూసినట్లయితే మనం యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనం చూద్దాం మనం. దయచేసి చూడండి. ఎవరైనా భూమి నెర్రలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దానిని కలుగజేసి ఉన్నాను. చూడండి, నీతిని నెర్రలు విడిచి కలుగజేస్తున్నాను అని చెప్తున్నాడు దేవాది దేవుడు. అయితే భూమి మనకు నీతిని ప్రకటిస్తుంది, ఆకలి తీరుస్తుంది, అన్ని సమృద్ధిగా మనల్ని భుజింపచేస్తుంది, అన్ని రకాల
ఫలభరితమైన స్థితిని మనం ఉంచుతుంది. మనకి ఏది కావాలంటే అది అందించడానికి సిద్ధంగా ఉంది. దీన్ని వాడుకుంటున్నాం మనం. ఈ భూమికి వచ్చిన ఆజ్ఞను మనం పాటించకుండా, మరి దేవుడు మనకిచ్చిన ప్రణాళికలు మనం నెరవేర్చకుండా ఇలా ఉండటం అనేది మనకు ధర్మం కాదేమో. చూడండి, భూమికి ఇంకొక అధికారం కూడా ఉంది. ఎన్ని అధికారాలు వచ్చాయి చూడండి. ఈ భూమిని అభిషేకించిన దేవాది దేవుడు ఎన్ని అధికారాలు ఇచ్చాడో చూడండి. దీనికి చూద్దాం. చూడండి, భూమికి మరి విశ్రాంతి ఉందా? భూమి రెస్ట్ తీసుకుంటుందా అని మనం చూసినట్లయితే తప్పకుండా తీసుకుంటుంది భూమి విశ్రాంతి. చూద్దాం. చూడండి, మనం లేవీకాండం 25వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి దయచేసి, లేవీకాండం 25వ అధ్యాయం 2వ వచనం. దయచేసి 2వ వచనం చూడండి. నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలం చూడండి, ఎంత విచిత్రంగా ఉందో నిజంగా. మనము వారం రోజులు పనిచేస్తాం, 7వ రోజుని రెస్ట్ తీసుకుంటాం. అలాగనే ప్రతి ఆఫీసు, ప్రతి పని వాళ్ళు ఆదివారం అయ్యేసరికి మరి మొదటి దినం కనుక ఈ రోజున మనం రెస్ట్ తీసుకోవటం, ఆదివారం అన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవటం, ఆ రోజుని మనకిష్టమైన వాళ్ళతో, కుటుంబ సభ్యులతో కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంకా ఏమైనా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం గడపటం మనకిష్టం. అలాగనే భూమి కూడా తన యొక్క అధికారాన్ని మరి వారానికి ఒకసారి మనం వాడుకుంటున్నట్టే అది 6 సంవత్సరాలకు ఒక్కసారి 7వ సంవత్సరం అది ఆఫ్ తీసుకోవటం కూడా మనకి చాలా విచిత్రాన్ని కలిగిస్తున్నది. నిజంగా చూసినట్లయితే మరి భూమి 7వ సంవత్సరం ఫలభరితంగా ఉండదు. ఎందుకంటే మరి దేవాదేవుడు దానికి కూడా రెస్ట్ ఇచ్చాడు. మనకులాగానే ఇంత సర్వీస్ చేస్తున్న ఈ భూమికి రెస్ట్ లేకపోతే ఎలా అని అనుకున్నాడో ఏమో దేవాదేవుడు. ఆ 6వ దినాన్ని చూసినట్లయితే మనం వ్యవసాయం చేసే వాళ్ళకి, వ్యవసాయదారులకి చాలామందికి తెలుసు ఈ యొక్క సంగతి. అది 6 సంవత్సరాల్లో మనం లెక్క పెట్టాం, కానీ ఆటోమేటిక్గా మనకి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. అరే, భూమి సౌడేసింది నాయన, మా పంట సరిగా లేదు అంటాం, వింటూ ఉంటాం మనం. భూమి సౌడేసిందంటే అంత ఇసుకలాగా అయిపోయింది, దీంట్లో శక్తి లేదు, ఇదంతా పంట పండే స్థితి లేదు ఇప్పుడు అని చెప్పి మరి నిజంగా ఆ పంటని దున్నేయటం, లేకుంటే పిచ్చి సన్నగా పేల ఎన్నులు వేయటం, సరిగా పండకపోవటం జరుగుతూ ఉంటుంది. కనుక దాన్ని అరే పడదున్నేయండిరా అంటారు. అంటే దీన్ని నాశనం చేసేయండి, గొద్దు మనకిది అని చెప్పి మళ్ళీ దాన్ని ఎండాకాలం వచ్చే వరకు బెల్లి ఎరగదీస్తారు. అంటే కింద పైకి, పైది కిందకి వచ్చేలాగా మట్టిని లోతుగా గడ్డ పలుగులతో వేసి దాన్ని తిరగేస్తారు. తిరగేసి సౌడేసింది భూమి, శక్తి లేదు, శక్తిహీనురాలు అయిపోయిందని అనుకొని రైతులు దాన్ని తిరగేసి ఆ తర్వాత సంవత్సరం చక్కగా దున్ని అప్పుడేస్తారు. అప్పుడు చాలా ఏపుగా విపరీతంగా ఏదైతే 7వ సంవత్సరానికి కోల్పోయిన పంట ఉందో ఆ పంటనే మరలా ఇక్కడ వాళ్ళు పొందుకోవటం మనం చూస్తాం. అప్పుడు రెట్టింపు పంటనిస్తుంది. ఇది దైవాజ్ఞ ప్రకారం జరుగుతుంది. అది నిజంగా మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఒక్క భూభాగంలో ఈరోజు మనం చూద్దాం. ప్రపంచమంతా ఎంత విచిత్రంగా ఉందంటే మరి ఇన్ని దేశాలు, ఇంత పంట, ఇన్ని వనరులు ఉన్న అన్ని దేశాల్లోనూ చూసినట్లయితే మనకంటే 1 సంవత్సరం తర్వాత ఇజ్రాయెల్ దేశానికి మరి స్వతంత్రం రావటం మనం చూస్తాం. అది కూడా 1967 నుంచి అక్కడ వాళ్ళు మరి డెవలప్ అవ్వటం, టెక్నాలజీ కానీ ఇది కానీ చూడటం మనం. ఆ దేశం ఇప్పుడు 1967 నుంచి ఇప్పటి వరకు మరి ఏ దేశము లేని గొప్ప మరి డెవలప్మెంట్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, ఇది కావచ్చు, ఇక్రిసెట్ అనే సంస్థ ద్వారా వాళ్ళు ప్రపంచానికి ఈ విత్తనాలు అందిస్తున్నారు. ఏదైతే నాకు తెలిసినప్పుడు మరి ఎకరా 8 బస్తాలు పండటం అంటే చాలా గ్రేట్గా ఉండేది. కానీ ఇప్పుడు 50, 45, 60 బస్తాల వరకు పండిస్తున్నారు. అది కూడా 3 పంటలు పండిస్తున్నారు. ఇటువంటి భూమి నిజంగా మరి ఎంత చక్కని వాతావరణంలో మనకి ఇస్తుందో చూస్తున్నాం కనుక చూద్దాం. మరి ఈ వారం, ఈ యొక్క విశ్రాంతి వారం చూద్దాం మనం. దయచేసి చూద్దాం. చూడండి, లేవీకాండం 25వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ దేవాదేవుడు ఇక్కడ లిఖించి ఉన్నాడు. చూద్దాం మరి ఒకసారి అధికారపూర్వకంగా. దయచేసి చదవండి ఎవరైనా. 6 సంవత్సరములు వారి సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బంధించి దాని ఫలములను కూర్చుకొనవలెను.
ఏడవ సంవత్సరము భూమికి చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి మహావిశ్రాంతి దినము అనగా అనగా యెహోవా పేరట యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా విశ్రాంతి సంవత్సరంగా ఆ 7వ సంవత్సరం భూమిని పండించకూడదు, వదిలేయాలి అని చెప్తున్నాడు దేవాదేవుడు ఇక్కడ. అందులో నీ చేను విత్తకూడదు, మీ చేలో ఏది విత్తకూడదు, ఏ పంట వేయకూడదు, నీ ఫలవృక్షముల తోట నీ ఫలవృక్షముల తోటను నువ్వు శుద్ధిపరచకూడదు, నీ కారు చేల పంటను కోసి కొనకూడదు, శుద్ధపరచని నీ ఫలవృక్షములను ఏరు కొనకూడదు. ఎందుకంటే అది భూమికి విశ్రాంతి చూడండి, భూమికి విశ్రాంతిని కూడా ఇస్తున్నాడు దేవాదేవుడు. ఇది ఎందుకంటే ఇంకో సందర్భంలో చెప్తాడు దేవాదేవుడు. చూద్దాం మనం ఈ సందర్భం చూసినట్లయితే ఆ దేశంలో, ఆ ఊరిలో, ఆ గ్రామంలో, ఆ మండలంలో ఉన్న ప్రజలు పేద ప్రజలు ఉంటారు కనుక ఆ 7వ సంవత్సరం పంట వారి కోసం ఉంచుతున్నా నేను. వాళ్ళు ఏరుకోవాలి, వాళ్ళు తినాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మరి మీరు మీ భూమిని మీరు 8వ సంవత్సరం నుంచి మీరు సాగు చేసుకోవచ్చు. మీరు కోల్పోయిన ఏదైతే ఆ పంట ఉందో అది నెక్స్ట్ ఇయర్ రెట్టింపుగా నేను ఇస్తాను. లేదనుకుంటే లాస్ట్ ఇయర్లో రెట్టింపు పంట నేను ఇస్తాను కనుక మీరు దాన్ని ఏమి కోల్పోరు, లాస్ కారు. ఇది మహావిశ్రాంతి దినం కనుక భూమికి విశ్రాంతి ఉన్నదని మనకి తేటగా అర్థమవుతుంది. నిజంగా ఎంత విచిత్రంగా ఉందంటే భూమిని ధ్యానం చేసినప్పుడు మరి ఆ దేవాదేవుడు ఇస్తున్న గొప్ప అవకాశం ఇది. ఎంత అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ భూమిని మరి ఇలాగ మనం ఇంక చూద్దాం. ఇంకా కొంచెం కిందకి చూసినట్లయితే దయచేసి చూడండి, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే ఈ రోజున భూమి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఎందుకు ఇవన్నీ ఇది అవుతున్నాయి, అసలు భూమి పంట ఎందుకు అవుతుందో చూసాం మనం. మరి భూకంపాలు ఎందుకు వస్తున్నాయో ఈ మన గుజరాత్లో చూసినట్లయితే మరి భూమి అనేక మందిని మరి ఆ బిల్డింగ్లు కూలిపోయి ఒక్కడు కూడా లేకుండా చనిపోవటం మనం చూస్తున్నాం. అలాగనే రోజు 46 చోట్ల భూకంపం వస్తుందట. మన శాస్త్రవేత్తలు తెలియచెప్పిన లెక్కల ప్రకారం ప్రతిరోజు భూమి ఏదో ఒక ప్రాంతంలో అంటే మొత్తం 46 సార్లు కంపిస్తుందని మనకు అధికార లెక్కలు చెప్తూ ఉన్నాయి. మరి భూమి ఎందుకు కంపిస్తుందో చూద్దాం మనం. దయచేసి చూడండి, చదవండి ఇక్కడ చూడండి. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 30వ వచనం. భూజనులు ప్రజలందరికీ ఇస్తున్న దైవ సందేశం చూడండి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడు. చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు. మనం తయారు చేసిన ఆయన, మన తండ్రి, మన ప్రభువు, మన రక్షకుడు, మనల్ని పోషిస్తున్న ఆయన, పంచభూతాలు మన కొరకు ఇచ్చిన ఆయన, ఈ భూమి మనకిస్తున్న రీతిని బట్టి అన్నీ దేని క్రమం అది మనకు అందిస్తూ ఉండగా ఆయన సందేశం వస్తుంది. భూజనులారా నా సన్నిధిని వణకండి, మీరు భయపడండి, భయభక్తులు జీవించండి, పాపం చేయకండి, వ్యభిచారులుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దొంగలుగా ఇలా ఉండొద్దు మీరు అని ఎంతో రిక్వెస్ట్ చేసిన సందేశం వస్తుంది. చదవండి, కంటిన్యూ చేయండి. అప్పుడు భూలోకము మనం ఎలా ఉంటే ఎలా ఉంటుంది. ఈ భూకంపాలు 46 సార్లు ఎందుకు వస్తుంది రోజుకి? మనం చేసే పాపం వల్ల, విపరీతమైన కార్యక్రమాల వల్ల, మోసం, అబద్ధాలు, దొంగతనాలు, తగాదాలు, ఒకనొకరు చంపుకోవటం, ఇవన్నీ విపరీతంగా అయిపోయింది కనుక మరి భూమి భరించలేక, తట్టుకోలేక విశ్రాంతి తీసుకుంటుంది, దేవుడి నుంచి పొందుకుంటుంది, అన్నీ ఆయన నుంచి పొందుకొని అభిషేకాన్ని పొందుకొని మనకిస్తుంది. ఈ మానవుడు చూడు ప్రభువా అని అధికారికంగా ప్రార్థన చేస్తుంది. అది అయ్యా ఇదిగో నేను భరించలేని వీళ్ళని, నాకు ఒక అవకాశం, వీళ్ళని నోరు విరిచి మింగేస్తా, వీళ్ళని నాశనం చేస్తా, వీళ్ళు ఇంతే, నా మీదే ఈ పాపాలు, నా మీదే ఇవన్నీ చేస్తున్నా కనుక తండ్రి నేను భరించలేను కనుక మరి నువ్వు ఒక పర్మిషన్ ఇస్తే, నువ్వు ఒక అవకాశం ఇస్తే వీళ్ళందరినీ నేను నాశనం చేస్తాననేది ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండటం మనం గమనిస్తున్నాం. అలాగనే సముద్రం, ఆకాశం కూడా సునామీ కొరకు అది ఎదురు చూస్తుంది. నిజంగా మనం విచిత్రమైన రీతిలో మనం ఆలోచిస్తున్నాం. మనం అది చూడండి, భూమిని ధ్యానం చేస్తే మనకి ఎన్ని రకాలు మరి బోధిస్తుందో చూద్దాం. ఎంత విచిత్రంగా భూమి ప్రవర్తించడం. అలాగనే భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? ఇంతకుముందు భూకంపాలు లేవు, 1-2 సార్లు వస్తేనే చాలా విచిత్రంగా ఉండేది. ఇప్పుడు రోజుకంటే మరి ఏదో ఒక మూల, ఏదో ఒక చోట మరి ఇన్నిసార్లు భూమి కంపించడం, భరించలేకపోవటం, అలాగే పంటను ఇవ్వకపోవటం, వర్షాలు లేకపోవటం, ఇవన్నీ ఏదో గ్లోబల్ వార్మింగ్, వేడి 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 అంటున్నారు. కానీ ఎంతకైనా వేడి కలిగిన సంవత్సరాలు మనం చూసాం. అంతకన్నా వేడి కలిగిన సంవత్సరాలు ఐగుప్తులో అనుభవించారు వాళ్ళు. ఇజ్రాయేల్ ప్రజల్ని ఏసీలో నడిపించాడు ఆయన. ఐగుప్తుల్ని మన ఎర్ర టెండలో మార్చాడు.
అన్ని పరిస్థితుల్లోనూ దేవాదేవుడు ఆయన పిల్లల్ని కాపాడుతూ ఉంటే ఈ రోజున మనకి ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితులు వచ్చినాయి అంటే మరి మనం చేస్తున్న విపరీతమైన ఆలోచనల వల్ల, విపరీతమైన పాపం వల్ల, విపరీతమైన ప్రేమ తత్వం కోల్పోవటం వల్ల చూడండి ఎన్ని ఇళ్ళు కడుతున్నారు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఎంత వికృతంగా ప్రవర్తిస్తున్నాడు మానవుడు అంటే పశువులు కూడా అంత హీనంగా సిగ్గుపడే రీతిలో తలదించుకునే స్థితిలో మానవుడు తయారయ్యాడు. కేవలం డబ్బు ప్రధానంగా మరి ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ధనాపేక్ష సకల దుర్నీతికి మూలమైన దాన్ని మీరు ఎందుకు ఆశ్రయిస్తారని ఆయన సెలవిస్తూ ఉండగా కూడా ఇంకా భక్తులైన వారు, అనేకమైన సంస్థల వారు కూడా మరి నిజంగా దేవుని పేరు చెప్పుకొని ఈరోజు ఈజీ మనీ సంపాదించాలంటే ఈ ఆధ్యాత్మికత ఒక్కటే కనుక దేవుడి పేరు చెప్తే ప్రతి ఒక్కరు సరెండర్ అవుతారు, ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు కనుక ఇది ఈజీగా ఎన్నుకొని మరి ఈ రకంగా తయారవటం మనం అనేక మందిని చూస్తున్నాం. అది ఆయన కూడా బాధపడటం, అలాగనే ఈ ప్రజలు ఎందుకు ఇలా తయారవుతున్నారు ఆయనకు కూడా అర్థం కాకపోవడం, భూమికి అర్థమవుతుంది, ఆకాశానికి అర్థమవుతుంది, నీళ్ళకి అర్థమవుతున్నాయి, ఇవన్నీ వచ్చి మనం నాశనం చేస్తున్నాయి. దీనికి ఇంకో పేరు పెట్టి గ్లోబల్ వార్మింగ్, ఆ వార్మింగ్, చెట్లు నరకొద్దు, ఐజేది అని చెప్పుకుంటున్నాం. కానీ ముందు మనలో ఉన్న ఈ పాపపు వృక్షాన్ని నరికితేనే కానీ ఇది నివృత్తి కలగదని చెప్పి దేవాదేవుడు సెలవిస్తున్నాడు. చూద్దాం ఇంకా 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 చూడండి ఇంకొక వచనం. అప్పుడు అది స్థిరపరచబడును. అయితే నువ్వు చదివే ముందు యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. చూడండి మన వాక్యం చూసుకున్నాం. భూమి సంతోషంగా ఉండాలంటే దేవుడు చేసినప్పుడు ఎలాగ మనకు అందించిందో అవన్నీ అందించాలంటే పంటలు కానీ వనరులు కానీ అన్నీ మనం నిజంగా మరి భూమి సంతోషంగా ఉండాలంటే ముందు మన పాప స్థితిని మర్చిపోవాలి. ఈ స్థితిలో నుంచి మనం బయటపడాలి. దేవాదేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. పగ, కుళ్ళు, అసూయ, ద్వేషాలు తావే లేకుండా జీవనం సాగించాలి. ఇట్టి కృపా కాపుదల దేవాదేవుడు మనందరికీ దయచేసేలాగా మేము ప్రార్థిస్తున్నాం. అలాగనే ఈ భూమి గురించి వివరంగా ధ్యానం చేసి తెలిసిన ఆయన మనం పరిచయం చేసుకుందాం. ఆయన చూద్దాం. మనం రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మనకి ఈయన దొరుకుతాడు. చూడండి రాజుల గ్రంథం చూద్దాం, దయచేసి చూడండి. లేవీకాండం 25వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి దేవాదేవుడు ఏం చెప్తున్నాడో. భూమిని శాశ్వత విక్రయం అంటే పర్మనెంట్గా అమ్మకూడదు. ఎందుకంటే చదవనైనా ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు, మీరు ఈ దేశవాసులు కాదు, వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి కాపురం ఉంటున్నారు. మీరు తింటారో ఉంటారని ఈ భూమిని కొంత భాగం మీకు ఇచ్చాను పండించుకొని ఉన్నంతకాలం. తర్వాత మీరు వెళ్ళిపోవలసిన వాళ్ళే, ఇక్కడ నుంచి మీ దేశం కాదు ఇది. అందుకే మనం పాట పాడతాం. ఆ పాట మనకి కొంచెం భయంగాను, ఆలోచనగాను, స్వార్థాన్ని కొంచెం తగ్గించుకునే దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం ఈ పాట వినే ఉంటాం. క్రైస్తవులందరూ పాతి పెట్టబడిన శవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే పాట పాడతారు. పరదేశులము ప్రియులారా మన పుడమిది కాదెప్పుడు నిజముగా, పుడమిది కాదెప్పుడు అనే పాట పాడే ఉంటాం, మనం వినే ఉంటాం. చూడండి మనం పరదేశంలో ఇక్కడ వెళ్ళడం కాదు, కొంతకాలం ఈ కార్యక్రమం కొరకు వచ్చాం, కార్యక్రమం ముగించుకొని మరలా ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారమే. అదే చెప్తున్నాడు, మీరు పరదేశంలో వెళ్ళాలి, శాశ్వత విక్రయం చేయకూడదు. ఇది బాగా తెలిసిన ఆయన మనం చూస్తున్నాం. చూడండి ఇప్పుడు రాజుల గ్రంథం 21వ అధ్యాయం రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చూసుకుందాం. మనం మొదటి వచనం చూసుకుందాం. చూద్దాం మనం ఈ యొక్క దేవాదేవుడు ఇచ్చిన ఈ భూభాగాన్ని బట్టి, భూమిని బట్టి ఇదంతా ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. మనకంటే ముందే ఒక రాజు పీరియడ్లో ఒక పేదవాడైన ఒక భక్తుడిని, ఇజ్రాయేలుని చూస్తున్నాం. ఈయనకి ఈ భూమి గురించి ధ్యానం చేసి అన్నీ తెలిసి మరి ఈయన తనకు ఉన్న కొద్దిపాటి భూమిని మరి విక్రయించటం కానీ, అలాగనే తాకట్టు పెట్టుకోవటం కానీ, ఇంకోటి కానీ అసలు ఇవ్వటానికి సాహసించలేదు. ఎందుకంటే ఈ భూమి దేవుంది కనుక నేను దేవుణ్ణి అమ్మలేను, దేవుణ్ణి నేను తాకట్టు పెట్టలేను అని బాగా విశ్వాసం కలిగిన వాడై ఉండటం మనం చూస్తుంటున్నాం. ఆయన పేరు ద్రాక్ష తోట యజమాని పేరు
నాబోతుని మనం చూస్తుంటాం. ఇది రాజుల గ్రంథం మొదటి రాజులు 25వ అధ్యాయం 21వ వచనం నుంచి చూద్దాం. 21 మొదటి నుంచి చూద్దాం. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ షోమ్రోను రాజు అయిన ఆహాబ్ అనే రాజు దీన్ని పరిపాలిస్తున్నాడు. షోమ్రోన్ని ఆ మహాపట్టణానికి ఆనుకొని ఈ భూభాగం ఉండటం మనం చూస్తూ ఉంటాం. కొద్దిపాటి స్థలం అయినది. ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. ఈ ద్రాక్ష తోట కలిగి ఉన్న నాబోతుని రాజు పిలిపించాడు. పేదవాడైన ఈ నాబోతు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పిలిపించి ఏమంటున్నాడు చూడండి. నీ ద్రాక్ష తోట నా పట్టణానికి ఆనుకుని ఉంది కనుక, నువ్వు పేదవాడివి కనుక, ఇక్కడికి వచ్చి పోయే వాళ్ళందరూ విఐపీలు కనుక, గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు, మంచి మంచి వాళ్ళు, హోదా కలిగిన వాళ్ళు వస్తున్నారు కనుక పక్కనే నువ్వు గుడి చేసుకుని ఉండడం నాకు ఇష్టం లేదు. ప్లస్ నువ్వు చేసే ఈ పని నాకు సరిగా సూట్ అవ్వలేదు కనుక నీ యొక్క ఆ కొద్దిపాటి స్థలాన్ని నాకు ఇచ్చేయి. అది నాకు కూర తోటకి ఆకుకూరలు పండించుకుంటా, కూరగాయలు పండించుకుంటా. దానికి ప్రతిగా దీనికంటే చాలా గొప్ప మంచి ద్రాక్ష తోట నీ ఇష్టం వచ్చిన నా రాజ్యం ఏదైనా కోరుకొని నేను ఇస్తా. లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని నాకు అమ్మేసేయి. ఎందుకంటే ఈ రాజు కూడా తెలుసు, ఈ రాజు కూడా క్రైస్తవుడే. కానీ ఈ రాజు భార్య మటుకు అన్యురాలు, దేవుని తెలియనటువంటి స్త్రీ. ఆమె పేరు యెజెబెలు. ఈ యెజెబెలు ఈయనకు భార్య అయి ఉండుట మరి దేవుడు కూడా ఇష్టం లేదు. అలాగనే మరి రాజు అసూయ, పగ, కుళ్ళు, ద్వేషం పెంచుకొని మరి ఆ చిన్నవాడైన పేదవాడైన ఆ యొక్క నాబాలు యొక్క స్థలాన్ని కోరుకుంటున్నాడు. ఆయనకి ఇవన్నీ తెలుసు కనుక ఆ నాబోతు నేను ఇవ్వలేను అని చూడండి మనం చూస్తున్నాము. అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము కుదరదయ్యా బాబు. ఇది దేవుడిది. ఈ భూమి మాకేదో పండించుకోవడానికి పరదేశులుగా ఇచ్చాడు కానీ మేము తెలుసు, మేము దీన్ని అమ్మలేము, ఇయ్యలేము. దేవుడు మాకు ఇచ్చిన చిరాస్థితి అని చెప్పి ఆయన దేవుని యొక్క ప్రణాళిక బాగా తెలిసిన వాడు కనుక రాజుకి చెప్తూ ఉండగా రాజు మూర్ఖత్వంతో ఏం చేస్తున్నాడు చూద్దాం. చూడండి. నా పిత్రార్జితం నీకు ఇయ్యనని ఖరాఖండిగా చెప్పడం మనం చూస్తున్నాం. నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి చూడండి ఏం చేస్తాడు ఈ రాజు. మూతి ముడుచుకున్నవాడే కోపంతో తమ నగరునకు పోయి మాంసం మీద పడుకొని, ఏమీ లేదు దీనికి, స్నానం లేదు, నీళ్ళు లేవు, తిండి లేదు, కాఫీ లేదు, బోర్లంగా పడుకొని మూతిని ఎలకేసుకొని ఉసూరుమంటూ ఉన్నాడు. భార్య భర్త అలా ఉండటం తట్టుకోలేక భార్యకి తెలిసింది. చూడండి భార్య భర్తల సంభాషణ అక్కడ చూద్దాం మనం. భోజనం మానేశాడు, ఉపవాసం ప్రకటిస్తున్నాడు ఈ చిన్న స్థలం కోసం. ఎవరితోనూ మాట్లాడటం మానేశాడు. రాజ్య పరిపాలన అంతా పోయింది. ఈ పగ, దోష పేసం పెంచేసుకొని వాడు నా ఎదురుగా వచ్చి నేను ఎవరంటాడా? రాజుని కదా, నేను అడిగితే నాకు కాదంటాడా? అసలు వాడిని ఏం చేయాలని ఎలాగా నానా రకాల ప్లాన్లు వేస్తుండొచ్చు కదా. అయితే మనం కూడా అటువంటి సందర్భాల్లో కూడా కొన్ని ప్లాన్లు వేస్తుంటాం. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ భూభాగం కొరకు ఎన్ని ప్లాన్లు వేస్తున్నారో, ఎన్ని స్కాములో. నిన్నగాక మొన్నటి వరకు అన్నీ హైదరాబాద్లో స్కాములు, విశాఖపట్నంలో స్కాములు, విజయవాడలో స్కాములు, ఎవరికంటే వాళ్ళు. నిజంగా ఇవన్నీ చూసినట్లయితే ఆ కాలం మళ్ళీ ఇక్కడికి వస్తుందా ఏంటి? వీళ్ళు కూడా ఇలాగనే తయారవుతున్నాయి. మనం ఒకసారి చూసినట్లయితే చూద్దాం. చూడండి ఇంకేం జరుగుతుంది. ఇక్కడ మూత ముడిచాడు, తిండి మానేశాడు. అంతటా అతని భార్య రాజుగారు మాట్లాడలేదేంటి, ఏంటి ఈయనకి ఏమైందని చెప్పి వచ్చి చూడండి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావు, నువ్వు ఎందుకు మూత ముడుచుకుని ఉంటున్నావు, నాకు చెప్పిది ఏంటో నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తానని ఉచిత సలహాల కోసం సిద్ధపడింది భార్య. అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోట నాకు అమ్మమన్నాను అంతో, లేకపోతే నీకు ఇష్టమైతే నాకు దాన్ని మారుగా నీకు ఇంకా 1 ఎకరానికి 10 ఎకరాలు ఇస్తా, లేకుంటే ఇంకో ప్లేస్ ఇస్తా, నీకు ఇష్టం వచ్చిన చోట ఇస్తా, నా రాజ్యం అంతా సగం ఏమన్నా ఇస్తా అని నేను చెప్పాను. కానీ ఇజ్రాయేల్ వాడు, ఆఫ్టర్ ఆల్ వాడు ఇజ్రాయేల్ వాడు అంటే చాలా చులకనగా బానిసలుగా చూసేవారు. అప్పుడు ఈయన కూడా ఇజ్రాయేలుడు అయినా కూడా ఆ రాజు హృదయ గర్వంతో, అసూయతో ఆ పొలం కొరకు ఎంత ఇదవుతున్నాడో చూడండి. అనగా
నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనా నేను. అందుకు అతని భార్య అయిన యెజబేలు, ఆ, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందుకు నువ్వు రాజువు కదా, రాజ్య పరిపాలన చేయట్లేదా, ఎందుకంటే ఉసురమంటున్నావు, నువ్వు ఒక ఆర్డర్ పాస్ చేస్తే అయిపోద్ది కదా, వాడిని పిలిచి 2 బీకి ఎవడరా నువ్వు అని అంటే అయిపోద్ది కదా. దౌర్జన్యం, సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి సాధించుకోవచ్చు కదా. నువ్వు మూతి ముడుచుకొని మాతో మాట్లాడకుండా ఎన్ని రోజులు ఇలా ఉపవాసం ఉంటాయా రాజా, నీకు ఇది తగదు అని చెప్పి ఆ రాజుని రెచ్చగొట్టి, నీకు ఒక ఐడియా చెప్తాను రా, లేవు, లేచి భోజనం చేసి నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండి నాతో గడుపు. వాడిని ఏం చేయాలో నాకు తెలిసి నీకు ఒక ఐడియా చెప్తా, ఆ ద్రాక్ష తోట ఎలా రావాలో నీకు చెప్తా, నేను ఇది చేస్తాను అని చెప్పి ఒక మంచి ప్లాన్ ఇస్తానని చెప్పి ఓ ప్లాన్ తయారు చేసింది. ఆ ప్లాన్ ఏంటో చూడండి. ఆహాబు పేరట దొంగ తాకీదులు రాయించింది. రహాబు రాసినట్టుగా ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న ఆ మండలానికి, ఆ ఊరికి పెద్దలను పంపించి, ఆ ఊరు గ్రామ సర్పంచ్ కావచ్చు, లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే అక్కడ ఈ రాజు మాట వినేవాళ్ళు ఎవరైనా, రాజుకి అసిస్టెంట్లు కావచ్చు, వాళ్ళందరితో చెప్పి తయారు చేస్తుంది. వాళ్ళని ఏమని చూడండి. పట్టణ పెద్దలకు సామంతులకు వీళ్ళు ఉత్తరం పంపించింది. ఆ తాకీదులు ఏమని రాయించిందంటే, ఉపవాస దినం జరుపుకోవాలని మీరు చాటింపు వేయండి, నా బోధనకు జనుల ఎదుట నిలబెట్టి నువ్వు దేవుడిని రాజుని కూడా దూషించావు, తిట్టావు, ఉపవాస దినాలు పాటించలేదు, ఈవేళ ఫాస్టింగ్ కదా, ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి కదా, నువ్వు ఉపవాసం లేవు కనుక నీకు ఈ పనిష్మెంట్ మేము ఇస్తున్నాం అని చెప్పి ఆ సర్పంచ్ కావచ్చు, లేకుంటే ఆ మండల ప్రెసిడెంట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళతో పంపించి ఉపవాస దినాలు ప్రకటించేసారు. నీకు తెలియకుండా ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలని చెప్పేశారు. అందరూ ఉన్నట్టు నటించేశారు. ఈయనకి తెలియక పాపం ఉంటే, ఈయన మరి ఉపవాసం లేవు కనుక నిన్ను చావుకి సిద్ధమైన నువ్వు రాజుని తిట్టావు, దేవాదేవుడిని కూడా దూషించావు. అందుకనుక నీవు దేవునిని రాజుని కూడా దూషించినవని అతని మీద సాక్ష్యము పలుకుటకు 2 పనికి మాలిన సాక్షులను తయారు చేశారు. ఎందుకంటే అప్పట్లో కూడా ఈ 2 సాక్షులు అవసరం. ఒక సాక్ష్యం ఎవరిది చెల్లదు, 2 కంటే ఎక్కువైతేనే సాక్ష్యం. ఈరోజు కూడా మన కోర్టులో చూస్తాం, ఒకళ్ళ మాట చెల్లదు, కుటుంబ సభ్యుల మాట చెల్లదు, ఆ బయట వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళు 2 అయి ఉండాలి, 2 ఒకే మాట చెప్పి ఉండాలి, అప్పుడే సాక్ష్యం పలుకుతుంది కనుక, సాక్ష్యం నిలబడుతుంది కనుక ఈవిడ కూడా వాళ్ళకి రాసి ఒక 2 తయారు చేయండి, వాళ్ళకి ఎంత డబ్బు అయినా ఇద్దాం, ఎంత పొలమైన ఇద్దాం, ఎన్ని ఉద్యోగాలు ఇద్దాం, వాళ్ళు చెప్పిన మాట రాజుతో చెప్పి నేను రికమెండేషన్ చేసి వాళ్ళకి ఏదంటే అది ఇప్పిస్తానో ఆ 2 తయారు చేసి ఆయన మీద ఇవ్వనంటాడా వాడి మీద సాక్ష్యం పలికించండి. ఏంటంటే రాజుని తిట్టాడు, దేవాదేవుడిని తిట్టాడు, ఉపవాస దినాల్లో ప్రార్థన చేయలేదు వీడు, అందుకే వీడిని పనిష్మెంట్ ఇవ్వాలని ఒక 2 తయారు చేయండి అని ఉత్తరం రాసి పంపించింది. వాళ్ళు ఒక 2 సాక్షులు తయారు చేశారు. ఆ సాక్షులు ఎటువంటి వాళ్ళు చూడమని తెచ్చారు. చూడండి, పనికి మాలిన వాళ్ళకి పని లేదు, వాళ్ళకి పాట లేదు, రోడ్లను తిరిగి వాళ్ళు ఊకే స్టైల్గా పొద్దుట్లే స్నానం చేస్తారు, పౌడర్ రాసుకుని టిప్ టాప్ అని ఇన్స్టార్ట్ చేస్తారు, టిఫిన్ చేస్తారు, పెద్ద ఏదో ఉద్యోగానికి వెళ్ళినట్టు తయారైపోతారు. వీళ్ళు పనికి మాలిన వాళ్ళు, పని లేదు, ఏం పాట లేదు వాళ్ళకి. తిరిగే వాళ్ళని 2 చూసుకున్నారు, మాట్లాడారు, మీరు ఇలా చెప్పాలని వాళ్ళకి బోధించారు, చెప్పారు, జరుగుతున్నది. చూడండి ఏంటో తీర్పు అయిన మీదట అతనిని బయటికి తీసుకొని పోయి రావళ్లతో చావుగొట్టుడి, అతని పట్టణ పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను, మహారాణి పంపించిన తాకీదు ఏదైతే ఉత్తరం ఉందో ఆ ఉత్తరం ప్రకారం వీళ్ళు తయారు చేసే చక్కగా 2 పనికిమాలని చూశారు, పంచాయతీ పెట్టారు, అందరినీ పిలిచి ఆ గ్రామంలో చూడండి వీడికి పని చేసి మరి ఏం చేయాలని చెప్పి గ్రామ పెద్దలను కూడా వీడు చేసిన తప్పు అని చెప్పి నిరూపించేసి ఆ 2 సాక్షులతో పలికించి చూడండి ఏం జరిగింది. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టిరి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు రాజును దేవుణ్ణి కూడా దూషించాడు వీడు, జనుల సమక్షమున నాబోతు మీద అబద్ధపు సాక్ష్యం పలికారు. వీడు పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి
రాళ్లతో చావు కొట్టిన చూడండి, ఎంత ఘోరం జరిగిందో చూడండి. సామ దాన భేద దండ. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఇంత డబ్బు ఇస్తాం, లేకపోతే నీ భూమికి సరిపడగా భూమి ఇస్తాం, ఇంకో దగ్గర ప్లాట్లు ఇస్తాం, ఇంకో దగ్గర ఇది ఇస్తాం, రిజిస్టర్డ్ మావోడే, వాడు మావోడే, వన్నోడు మావోడే, నీకేం చేయాలని బెదిరించేసి డబ్బులు ఇచ్చేస్తామని ఆశ కల్పించేసి ఇంకా కల్పించేసి మరి పంట భూములన్నీ తీసుకోవటం, మనం లాక్కోవటం మనం చూస్తున్నాం. ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే వీటికి మళ్ళీ సాక్షులు, పనికి మాలిన బ్యాచ్, ఇవన్నీ ఈరోజు కూడా అలాగే జరుగుతుందేమో అనిపిస్తుంది. చూడండి, దౌర్భాగ్యం మనది. దేవాదేవుడిచ్చిన ఏ ఫలాన్ని మనం వదులుకోవటానికి ఇష్టపడని, చివరికి ప్రాణాలు కూడా వదులుకోవటానికి ఇష్టపడిన ఆ నాబోతు యొక్క జీవితాన్ని చూసినట్లయితే మరి దేవుని ఆజ్ఞ కొరకు అతనుకున్న ఆ ఎకరం 2 ఎకరాలై ఉంటుంది అంతే. అది నిజంగా ఆ కొద్దిపాటి స్థలానికి రాజు అడిగినా కూడా ఇవ్వలేదంటే ఈ రోజుల్లో మనం ఏదంటే అది తెగించేసి ఇచ్చేస్తాం. తీసేసుకో కావాలంటే, మా పిల్లడికి ఉద్యోగం, లేకపోతే నాకు అక్కడ ఒక 10 ఎకరాలు, ఇక్కడ ఒక ఇది, నాకు 2 ఇళ్ల స్థలాలు అది అని చెప్పేసి బేరం ఆడేసి ఇచ్చేస్తాం మనం. కానీ భూమి నాది, 1000 కొండల మీద పశుపక్షులు నావి, ఈ సృష్టి నాది అని దేవాదేవుణ్ణి అమ్ముకోవటం ఇష్టం లేక నమ్ముకొని, నిజంగా ఈరోజు నమ్ముట మీ వలన అయితే నమ్మేవాడికి సమస్తము సాధ్యం అని చెప్తున్న దేవాదేవుణ్ణి నమ్ముకుంటాం మానేసి అమ్ముకోవటానికి బరి తెగించిన ఈ క్రైస్తవ లోకాన్ని చూసినట్లయితే చాలా బాధాకరమైన విషయం. దగ్గర నాకు తెలిసి సంవత్సరం పైనుంచే ఆస్తులు అమ్మొద్దు అని గుంటూరులో మరి ఏఎల్సి ఆస్తుల్ని అమ్మేస్తున్న ఆ కమిటీ మెంబర్సు క్రైస్తవులని గురించి యాంటీగా టెంట్ వేసి సంవత్సరం ధర్నాలు చేయటం నాకు కనబడుతుంది. నిజంగా లాడ్జ్ సెంటర్లో ఈరోజు చూసినట్లయితే టెంట్ అక్కడే ఉంది. అది ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో తెలియదు, కానీ మరి దేవుని ఆస్తులను అమ్ముకోవటానికి ఎలా బరి తెగించారో చూడండి. అక్కడ గజం దగ్గర 3 నుంచి 4-5 లక్షలు పరుగుతున్న ఆ స్థలాన్ని మరి విడదీసి బిజినెస్లకి, నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే మరి బ్రాండీ షాపులకి, బట్టల షాపులకి, ఫర్నిచర్ షాపులకి వాటికి అమ్మేసుకోవటం మనం చూస్తే ఎంత బాధాకరమైన విషయం. మరి నిజంగా ఆ రోజుని ఆ భక్తుని చూసినట్లయితే ప్రాణాలైనా వదులుకోవటానికి ఇష్టపడాడు, కానీ దేవుని భూమిని అమ్మటానికి లేకుంటే తాకట్టు పెట్టుకోవటానికి ఇష్టపడని ఆ యొక్క ప్రాణం కోల్పోయిన ఆ భక్తుని చూసినట్లయితే ఈరోజు మనం ఈ లోకాన్ని చూస్తున్నట్లయితే నిజంగా ఎవడి సంపాదన, ఎవరిది, ఇది ఎవరు ఆక్యుపై చేసుకుంటున్నారు, ఈ కొండలు ఎవరి, ఈ గుట్టలు ఎవరి, ఈ భూమి ఎవరిది? నిజంగా మరి భూమి దుఃఖించాలని ఎందుకు దుఃఖించదండి? దుఃఖిస్తుంది, ఏడుస్తుంది. భూమి సంతోషంగా ఉండాలంటే, భూకంపాలు రాకుండా ఉండాలంటే మనం పైన మాట్లాడుకున్నట్లుగా మనం ఉండాలి, నీతి రాజ్యాన్ని స్థాపించుకోవాలి. అలాగనే మనందరికీ తెలుసు మనం తప్పు చేస్తున్నామని, ఎందుకంటే పరమాత్మ ఆత్మ మనలో ఉంది, అది ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చేయకూడదని చెప్తున్నా కూడా దాన్ని లెక్క చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. దయతో చూడండి, ఇక నుంచి అయినా మనం నీతి రాజ్య స్థాపన కొరకు, నీతి రాజ్యం కొరకు, భూభాగాన్ని ఇచ్చిన దేవాదేవుని కొరకు ఆ భూమిని విక్రయించకుండా దేవుడిచ్చిన గిఫ్ట్గా నిజంగా భూమికి ఇచ్చిన అభిషేకాన్ని అది ఎన్ని రకాలుగా ప్రార్థిస్తూ రిక్వెస్ట్ చేస్తూ మరి చెడు ఎక్కువైపోయినప్పుడు భరించలేక నాశనం చేస్తూ దాతారామ అభిరాములు మింగినట్టుగా మరి ఈ రోజున భూకంపాలు కానీ అవి కానీ రావటం, ఏరియా అంతా చిన్న భిన్నం అవటం, అనేకమైన కుటుంబాలు రోడ్డును పడటం, అందులో కొంతమంది మంచి వాళ్ళు కూడా నాశనం అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఎంతో బాధాకరమైన విషయం. ఇటువంటి ధర్మ సందేశాలు మరి దేవాదేవుడు మన కొరకు రాసి ఉంచాడు. ఇవన్నీ మనం ధ్యానం చేసుకుంటూ ఆ జీవ గ్రంథాన్ని, సృష్టికి మాన్యువల్ అయిన దేవుని గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ప్రతిదినము జ్ఞానయుక్తమైన మాటలతో మరి భూమి మీద జీవిస్తున్న మనం ఈ భూమి కొరకు నిజంగా భూమి తల్లి అని కానీ భూమాత అని కానీ చెప్పుకునే వాళ్ళు ఆలోచించాలి. మరి భూమాతను మీరు తల్లిని అలాగే అమ్ముకోగలరా? భూమాతను మీరు ఇలా త్యాజించగలరా? తల్లిని నిజంగా అదేనా మనం ఇచ్చే గౌరవం? దయతో ఆలోచించాలి. మనం నిజంగా భారతదేశంలో ఉన్నాం, స్త్రీని గౌరవించే దేశం మంది. నాకు చాలా ఇష్టం నా దేశం అంటే, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు చాలా మంచివారు, త్యాగమూర్తులు, జాలి, కరుణ, దయ కలిగిన వారు. నిజంగా ఇటువంటి ప్రజలకి మరి ఎంత చేసినా కూడా ఇది లేదు. ఈ ప్రజలు కొంచెం జ్ఞానయుక్తంగా ఆలోచించి నిజదేవుడు ఎవరో గ్రహించవలెనని మా ప్రార్థన, మా ప్రాధేయత, మా విజ్ఞాపన అదే దేవాదేవునికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున భూమి కొరకు, మట్టి కొరకు ఏం అధికారం ఉందో ఆ రోజున దేవాదేవుడు
మూడవ నాడు తయారు చేసిన భూమికి ఇచ్చిన అధికారాన్ని బట్టి మరి కృతజ్ఞులమై ఇవన్నీ ధ్యానం చేసినప్పుడు మాకు ఈ అంశాలు తేటపడి మరి మీరు కూడా ఇంకా ధ్యానం చేస్తే మీకు ఇంకా అనేకమైన సందర్భాల్లో కొత్త కొత్త అంశాలు ఇవ్వటానికి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా వాటిని ధ్యానం చేసి వాటిని తెలుసుకొని అనేక మందికి చెప్పాలని మా ప్రార్థన, మా ప్రాధేయత. మరి మీరు ఇంకా ఇదైతే సంప్రదించండి, ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ అలాగనే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కూడా మా ప్రోగ్రామ్స్ వస్తాయి. జిఎస్ లైట్ హౌస్ సర్వసత్యాలు అనే ప్రోగ్రాం మీరు ల్యాండ్ అయినట్లయితే మీకు అన్ని విపులంగా అనేకమైన సందర్భాల్లో మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇంకా ఏమన్నా మీ దగ్గర ఉన్న క్వశ్చన్లు కానీ ఇది కానీ ఉంటే మాకు పంపించినట్లయితే మేము ఎనీ టైం మీకు రెడీగా ఉంటామని ఇట్లు మీ శ్యామ్ చౌదరి.